అందరికీ వందనాలు. వాక్య భాగంలోనికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకొని ముందుకు కొనసాగుదాం. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. చిన్న ప్రార్థన చేసుకున్నామండి. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడ, మహోన్నతుడ, మహాఘనుడ, అత్యున్నతుడమైన మా దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన పవిత్రమైన నామానికి ఎంతగానో వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. అయ్యా, గడిచిన కాలం అంతా మీ యొక్క అపారమైన ప్రేమ చేత, ఉచితమైన కృప చేత మమ్మల్ని ఎంతో సురక్షితంగా కాచి కాపాడి రక్షించి పోషించినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయనా. ఈ యొక్క దినాన్న ఈ విధంగా మీ సన్నిధిలో ఆయన చేరుటకు మీరు ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. చేరు వచ్చిన ప్రతి బిడ్డను బహుగా దీవించి ఆశీర్వదించండి. వారి కుటుంబాలలో ఏ విధమైన సమస్యలు ఉన్నాయో, ఇబ్బందులు ఉన్నాయో, ఇరుకులు ఉన్నాయో నేనైతే ఎరుగును కానీ సమస్తం ఎరిగిన దేవుడు ప్రభా ప్రతి ఒక్కరి కుటుంబానికి మేలు చేయమని, తోడుగా ఉండమని, కాపాడమని ప్రార్థిస్తున్నాం నాయన. అలాగే నా తండ్రి, ఈ యొక్క గూగుల్ మీట్ యావత్తు మీకు మహిమకరంగా జరిగించండి ప్రభా. నేను కాదు, నన్ను మిసులు చాటు మరుగుపరిచి నా మాటలు కాక మీరే మొదటిగా నాతో తదుపరి మా అందరితో మాట్లాడి మహిమ పొందమని నాయన. ఈ వాక్యం ద్వారా మేము ఒక మెట్టైన మా ఆత్మీయ జీవితంలో ముందుకు ఎదగడానికి సహాయం దయచేయమని, అనేక మందికి మాదిరికరంగా బ్రతుకుటకు కృప చూపమని సమస్తాన్ని మీ చేతుల్లో పెట్టుకుంటూ మా ప్రభా సమస్త విషయాలలో మీ కృపను నాయన, మీ సహాయమును మాకు అందిస్తారని నమ్ముచు ప్రార్థన ఆలకించినందుకై వందనాలు చెల్లిస్తూ మా ప్రభును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరు బాగున్నారా? అందరు బాగున్నారండి? ప్రభునామానికి మహిమ కలుగును గాక. నేను కూడా బాగున్నాను. 3 days మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను. నా మట్టుకు నేను చాలా మిస్ అయ్యాను. 3 days కొన్ని అననుకూల పరిస్థితులను బట్టి ప్రార్థన జరిగించుకోలేకపోయాం. నిన్నైతే వర్షం బాగా పడటం వల్ల పవర్ లేదు, అందువలన నిన్నటి దినాన్ని జరపలేకపోయాను. ఇప్పుడు కూడా వర్షం పడుతుంది, పవర్ కట్ అయింది, మళ్ళీ వచ్చింది. చెప్పలేం, పవర్ మళ్ళీ కట్ అవ్వచ్చు కూడా. అయినా ప్రభు మహాకృప మనకు తోడుగా ఉంటుందన్న ధైర్యంతో ముందుకు కొనసాగుదాం. వాక్య భాగంలోనికి వెళ్దాం. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 28వ వచనాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. గడిచిన వారంలో మనము గ్రీసు దేశస్థులకు మరియు యూదులకు మధ్యలో ఉన్నటువంటి కొన్ని తేడాలను లేక వ్యత్యాసాలను మనం చూసాం. కొన్ని అనడం కంటే 2 వ్యత్యాసాలను మనం చూసాం. యూదులైనటువంటి వారు సూచక్రియను అడిగేవారని, అలాగే అపనమ్మికతో ప్రశ్నించేవారని మనం చూసాం. యూదులు సూచక్రియలను అడుగుతుంటే గ్రీసు దేశస్తులు మాత్రం జ్ఞానాన్ని వెతుకుతున్నారు అని మనం నేర్చుకున్నాం. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అనేటువంటి ఒక ముగింపు కూడా మనం వచ్చి ఉన్నాం. ఎంతమందికి ఈ మాటలు జ్ఞాపకం ఉన్నాయి? గడిచినటువంటి సెషన్లో విన్న మాటలు జ్ఞాపకం ఉన్నాయి కదండి? వెరీ గుడ్, థ్యాంక్ యూ సిస్టర్, వెరీ గుడ్. సో దాని కంటిన్యూషన్ మనము ధ్యానం చేద్దాం ఈరోజు. తారతమ్యాలు లేక వ్యత్యాసాలు ఎవరెవరికి? యూదులకు మరియు గ్రీసు దేశస్థులకు, యూదులకు మరియు అన్యజనులకు అని కూడా మనం చెప్పుకోవచ్చు. 3వ పాయింట్ ఈరోజు మనం ధ్యానం చేద్దాం. 3 లేక 4 పాయింట్లు మనం ఈరోజు ధ్యానం చేద్దాం. యూదుల్లో ఉన్నటువంటి కొన్ని పాయింట్స్, వీటి వలన మనం ఏమి నేర్చుకోవాలి, యూదులలో ఉన్న ఆ లక్షణాలు మనలో ఉండాలా ఉండకూడదా, దేవుడు మనకేమి నేర్పిస్తున్నాడు అని ప్రతి వాక్యం తర్వాత, ప్రతి వచనం తర్వాత మనల్ని మనం ప్రశ్నించుకుంటూ మనల్ని మనం
సరితూచుకుంటూ వాక్యంతో, అంతేకాక మనల్ని మనం సరి చేసుకుంటూ ఈ దినాన వాక్యంలో మనం ముందుకు కొనసాగుదాం. యూదులు మ్యాక్సిమం నెగిటివ్ క్వాలిటీస్ కలిగి ఉన్నారు. ఎక్కువ శాతం దేవుణ్ణి బాధ పెట్టిన వారుగా ఉన్నారు. ఎక్కువ శాతం దేవుణ్ణి ఆయాస పెట్టిన వారుగా, కంటతడి పెట్టించేవారుగా, దేవునికి అయిష్టమైనటువంటి క్వాలిటీస్ కలిగిన వారుగా యూదులు కనబడుతున్నారు. ఆ క్వాలిటీస్లోనే 2 క్వాలిటీస్ మనం చూసాం. ఈ దినాన 3వ క్వాలిటీ ఏంటంటే వారు సమరయులతో సాంగత్యం చేయరు. మనకి తెలుసు కదా ఈ వచనం, యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. బైబిల్ ప్రకారం యూదులు అనేవారు సమరయులతో సాంగత్యము చేయడం మంచిదా, సమరయులతో యూదులు సాంగత్యం చేయకపోవడం మంచిదా? దేవుడైతే ఏం కోరుకుంటాడు? సమరయులతో సాంగత్యం చేయవద్దని అంటాడా, చేయొచ్చు అని చెబుతాడా దేవుడు? దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉంటుంది? చేయొచ్చు. వెరీ గుడ్ అమ్మా, థ్యాంక్ యూ. సమరయులతో యూదులు సాంగత్యం చేయవచ్చు, కానీ వారికి ఉన్నటువంటి ఒక నిష్ఠాగరిష్టమైనటువంటి అలవాటు ఏంటంటే అన్ని జనులతో లేక సమరయులతో వారు సాంగత్యము చేయరు. వచనం చూసి ముందుకెళ్దాం. మనం తెలుసు కదా, మనం సమరయ స్త్రీ బావి దగ్గరకు నీళ్లు చేరుకోవడానికి వచ్చినప్పుడు యేసు ప్రభు వారితో సంభాషించేటువంటి విషయాలలో ఆ మాటలు మనకు కనబడతాయి. యోహాను సువార్త 4వ అధ్యాయము 9వ వచనం చదువుకున్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 9వ వచనం. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహంన కిమ్మని ఎలా గడుచున్నావని ఆయనతో చెప్పాను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. చాలా ఏలయనగా ఈమె ముందు దేవుణ్ణి క్వశ్చన్ చేస్తుంది. వాటర్ ఇవ్వమని నన్ను అడుగుతున్నావేంటి? దాహమునకి ఇవ్వమని నన్ను అడుగుతున్నావేంటి? మేము ఇచ్చే నీళ్ళు మీరు తాగరు కదా. ఎందుకు ఆ క్వశ్చన్ చేసింది అనేది మనకు అర్థం అవడానికి, ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. వాళ్ళకి అదొక రూల్ ఉంది, ఒక రిస్ట్రిక్షన్ ఉంది. యూదులలో సమరయులతో సాంగత్యం చేయకూడదు. ఎంతగా సాంగత్యం చేయకూడదు అనే రూలు ఎంతగా ప్రబలి ఉంది వారిలో అంటే, కనీసం వీరిచ్చే నీరు యూదులు తాగరు. సమరయుల దగ్గర కనీసం నీళ్ళైనా, మంచినీళ్ళైనా తాగరు. అంత నిష్ట కలిగిన వారుగా యూదులు మనకి కనబడుతూ ఉంటారు. అయితే బైబిల్ ఏం చెప్తుంది? సమరయులతో సాంగత్యం చేయవచ్చు అని చెబుతుందా లేదా? మనము రుజువులతో వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఒకానొక సందర్భంలో ఒక వ్యక్తి యెరూషలేము నుండి కిందికి దిగి కదా, యెరూషలేము నుండి దిగి వెళ్ళుచూ ఉన్నాడు. యెరూషలేము నుండి మరొక ప్రాంతం వైపు, యెరికో వైపే కదా, దిగి వెళ్ళుచూ ఉన్నాడు ఒక వ్యక్తి. దొంగలు అతన్ని అటాక్ చేశారు, కొట్టారు, గాయపడ్డాడు బాగా. చాలామంది ఆ మార్గంలో వెళ్తూ ఉన్నారు కానీ ఎవరు పట్టించుకోలేదు. చివరికి ఒక వ్యక్తి పట్టించుకున్నాడు. చెప్పేసేయండి మీరు ఆ స్టోరీ పేరు. ఇంగ్లీష్లో మనం ఏమంటాం ఆ స్టోరీని? ఆ యొక్క స్టోరీ అనడం కంటే ఆ యొక్క ఫ్రేజ్ని మనం ఏమంటాం? ఆ కాంటెక్స్ట్ని మంచి సమరయుడు, తెలుగులో మంచి సమరయుడు అంటాం. ఇంగ్లీష్లో అయితే గుడ్ సమారిటన్. మంచి సమరయుడు ఎవరు? దారిన వెళ్తూ పట్టించుకోకుండా వెళ్ళిపోయిన వాళ్ళు మంచి సమరయుడా? పట్టించుకొని అన్ని బాగోగులు చూసి, గాయములు కట్టి, భోజనం పెట్టించి పరామర్శించినటువంటి వారు మంచి సమరయుడా? ఎవరు మంచి సమరయుడు? పట్టించుకొని ఆయన పరామర్శించి పట్టించుకున్న వ్యక్తి మంచి సమరయుడు.
ఆ పాఠంలో మంచి సమరయుడు ఎవరు? జస్ట్ మీ చేతే వాక్యం చెప్పించాలని ప్రయత్నం చేస్తున్నాను నేను. జస్ట్ జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. మనం నేర్చుకునే అంశాలు ఇంకా చాలా ఉన్నాయి, తెలిసిన మాటలు కాబట్టి ఫాస్ట్గా కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. పట్టించుకునే వ్యక్తిని మనము మంచి సమరయుడు అని అన్నాం. అంటే ఇండైరెక్ట్లీ యేసు ప్రభు వారు మంచి సమరయునికి సాదృశ్యంగా కనబడుతున్నారు. ఆ పాఠంలో సాదృశ్యంగా కనబడుతున్నారు. ఆ పాఠంలో ఒక గొప్ప నీతి ఉందండి. అదేంటంటే ఆయన యెరూషలేము నుండి దిగి వెళ్తున్నాడు. ఎందుకు దిగి వెళ్తున్నాడు అని వ్రాయబడిందంటే, మనందరికీ తెలుసు యెరూషలేము అనేది కొండ మీద ఉంది. యెరూషలేమునకు ఎక్కి వెళ్ళుచుండగా అని చూస్తాం అపోస్తుల కార్యములు 4వ అధ్యాయంలో. ఎక్కి వెళ్ళుచుండగా, టెంపుల్కి వెళ్ళాలంటే, చర్చ్కి వెళ్ళాలంటే, యెరూషలేము మందిరానికి వెళ్ళాలంటే ఎక్కి వెళ్ళాలి. మందిరం నుండి వస్తుంటే, లేకపోతే ఆ యెరూషలేము ప్రాంతం నుండి వస్తుంటే మాత్రం దిగి రావాలి. కష్టం వచ్చింది ఆయనకి బాగా. కష్టం ఎప్పుడు వచ్చిందో తెలుసా? దిగి వెళ్తున్నప్పుడు కష్టం వచ్చింది. యెరూషలేము నుండి దిగి వెళుచుండగా కష్టం వచ్చింది. ఆత్మీయ జీవితంలో కూడా దేవుని సన్నిధి నుండి దిగి వెళ్తుంటే కష్టాలు వస్తాయి. ఆత్మీయ స్థితి నుండి దిగజారిపోతుంటే కష్టాలు వస్తాయి. దేవుని పట్టణము నుండి, దేవుని సన్నిధి నుండి, దేవుని యొక్క చోటు నుండి, దేవుని యొక్క ప్రసన్నత నుండి, దేవుని యొక్క ఆ యొక్క సాన్నిహిత్యం నుండి, ఆయన స్నేహం నుండి, ఆయన యొక్క చుట్టూ ఉండేటువంటి ఆయన యొక్క ప్రభావము నుండి, ఆయనకున్న గుణగణాల నుండి, ఆయన నుండి మనము దిగి వెళ్తున్నప్పుడు కష్టాలు వస్తాయి. గుర్తుపెట్టుకోవాలి. మనము దిగి వెళ్ళే వారంగా ఉన్నామా, ఎక్కి వెళ్ళే వారంగా ఉన్నామా? మన ఆత్మీయ జీవితంలో ఒక్కొక్క మెట్టు మనము దిగి వెళ్తున్నామా, ఎక్కి వెళ్తున్నామా? ఈ రాత్రికాలం దేవుడు మనల్ని అడిగే ప్రశ్న. ఒకవేళ దిగి వెళ్తే, తెలియని స్థితిలో దిగి వెళ్ళే స్థితిలో ఉన్నా కూడా మన యొక్క స్థితిని చూసి మనల్ని దేవుడు మనపై జాలిపడి కరుణించి మనల్ని తన హక్కును చేర్చుకునేవాడిగా ఉన్నాడు. ఎలాంటి పాపినైనా, ఎలాంటి స్థితిగతుల్లో ఉన్న వారినైనా, ఎన్నిసార్లు తప్పులో పాపంలో పడిపోయిన వారినైనా ఆయన కరుణించమని మనం గనక కేక వేస్తే, ఆయన వైపు గనక మనం చూస్తే, నిజంగా పశ్చాత్తాపడితే ఆయన మనల్ని కరుణించి తన హక్కును చేర్చుకునేవాడిగా ఉన్నాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక మంచి సమరయుడిగా ఆయన మన జీవితంలో ఉన్నాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. మంచి సమరయుడు అనేటువంటి బిరుదు కలిగిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కానీ యూదులైతే సమరయులతో సాంగత్యము చేయరు. మరి మంచి సమరయుడు దేవుడైనప్పుడు దేవునితో కూడా సాంగత్యము చేసే స్థితిగతులు వారిలో కనబట్ల. ఎప్పుడు చూసినా దేవుణ్ణి క్వశ్చన్ చేసేవారిగా, దేవుణ్ణి అనుమానించేవారిగా, దేవుణ్ణి అవమానించేవారిగా, దేవుని చిక్కుముడులతో కూడినటువంటి ప్రశ్నలు వేసేవారిగా, దేవుని మీద సణుగుకునేవారిగా, దేవుణ్ణి చంప చూసేవారిగా, ఇంకా చాలా లెసన్స్ ఈ వచనంలో మనం నేర్చుకుంటాం. దేవుణ్ణి చంప చూసిన వారుగా ఉన్నారు యూదులు. అలాంటి స్థితిగతుల్లోనే యూదులు ఉన్నారు. ప్రియులారా, నేను ఈరోజు ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. సణుగుకున్నటువంటి లెక్కలో మనం ఉన్నామా? యూదుల వలె సణిగిన స్థితిలో మనం ఉన్నామా? దేవుణ్ణి ప్రశ్నించే యూదుల వలె మనం ఉన్నామా? దేవుని మీద నొచ్చుకునే, దేవుని యొక్క శక్తిని శంకించే లేక సందేహపడే స్థితిలో మనం ఉన్నామా? ఒకవేళ మనం ఉంటే యూదులకు మనకు పెద్ద తేడా ఏం లేదు. యూదుల గురించి దేవుడు ఎంత బాధపడ్డాడంటే యూదులే ఆయనను అప్పగించారు, యూదులే సిలువ వేశారు, చంపించారు, చంపమని కోరారు. యెరూషలేము వీధిలో నీను క్రూరముగాను ఈడ్చిరా, ఘోరమైన సిలువ
ఎన్న తరము కాదయా పాపినైన నన్ను బ్రోవా నీ ప్రాణమిడితివా. యెరూషలేము వీధుల్లో ఆయన్ను ఈడ్చుకుంటూ తీసుకుని వెళ్ళి ఘోరాతి ఘోరంగా మన ప్రభుని ఆయన ప్రాణం తీశారు. ఘోరాతి ఘోరంగా హింసించారు. ప్రియులారా, అంతగా హింసించారంటే యూదులైనటువంటి వారే యూదుల రాజునని చెప్పినందుకు ఎంతగా ఆయన మీద నిందలు మోపారంటే అసలు అది నిందే కాదు, నిజం. అది నిజమైనప్పుడు దానిని వాళ్ళు అదొక తప్పిదముగా, అదొక రాజద్రోహముగా, అదొక నిందగా ప్రభు మీద మోపారు. యూదులు చేసినటువంటి ఘోరమైనటువంటి క్రియలు ఇంత అంతని చెప్పలేం ప్రియులారా, ఇంత అంతని చెప్పలేం. సమరయులతో సాంగత్యము చేయని వారిగా ఉన్నారు. మనం కూడా వారికి ఉన్నటువంటి లక్షణాలు కలిగి ఉంటే కనుక దేవునిని మరలా సిలువ వేయించే స్థితిగతుల్లో ఉన్నాం. సిలువ వేయించినంతగా మనము ఆయన్ని ఇబ్బంది పెడుతున్నాం, బాధ పెడుతున్నాం అని మనము గుర్తుపెట్టుకోవాలి. యూదులు సమరయులతో సాంగత్యం చేయరు, సరే. నేటి క్రైస్తవులు అన్యులతో సాంగత్యం చేయొచ్చా? యూదుల మాట పక్కన ఉంచుదాం. దీని నుండి దేవుడు మనకేం అప్లై చేస్తున్నాడు? అప్లికేషన్ ఏంటి ఇక్కడ? యూదులు సమరయులతో సాంగత్యము చేయరు, క్రైస్తవులు అన్యజనులతో సాంగత్యము చేయొచ్చా, చేయకూడదా? ఈ పాయింట్ నుండి మనం ఏమి నేర్చుకోవాలి? మీకున్న ఐడియాస్ చెప్పండి. చేద్దామా, చెయ్యొద్దా? చెయ్యొచ్చా, చేయకూడదా? చేయొచ్చు సిస్టర్. వెరీ గుడ్. చెయ్యొచ్చు అనేది మన జవాబు అయితే మరి పౌలు గారు ఎందుకు విశ్వాసికి అవిశ్వాసితో పాలెక్కడిది కదా? విగ్రహాలతో పొత్తేంటి, క్రీస్తుకు బెలియాలతో ఏమి సంబంధము అనే మాటలు ఎందుకు చెప్పారు పౌలు గారు? మీరు అవిశ్వాసులతో విజోడుగా ఉండకుడి అని చెప్పాడు. ఎందుకు చెప్పాడు అలాంటప్పుడు? ఎందుకు చెప్పాడు? ఎందుకు మనం మౌనంగా ఉన్నామో తెలుసా? మనం ఫిక్స్ అయిపోయాం అక్కడ. పౌలు గారంతటి వాడే అవిశ్వాసులతో స్నేహంగా ఉండొద్దు అని చెప్పాడంటే అన్ని జనులు కూడా అవిశ్వాసులు గనుక, ప్రభువుని ఎరిగిన వారు కారు గనుక వారితో స్నేహంగా ఉండొద్దు అనేటువంటి ఒక ముగింపుకి మనం వచ్చేసాం. మనం అర్థం చేసుకున్నదే ఫైనల్, అదే ఫైనల్ అని మనం అర్థం చేసుకొని అక్కడ మనం ఆగిపోయాం. ఇంకా ఆ తర్వాత వచనాన్ని, ఒకవేళ ఆ వచనం గురించి ఇంకెక్కడైనా పౌలు గారు ప్రస్తావించారా అనేటువంటి మాటలను మనం ఆలోచన చేయలేదు కాబట్టి బైబిల్నే అనేక మార్లు మనము పట్టిస్తున్నాం అన్ని జనులకి. ఈ స్టేట్మెంట్ చాలా సీరియస్ స్టేట్మెంట్, దయచేసి ఆలోచన చేద్దాం. ఒక వచనం దగ్గర మన సొంత ఆలోచనతో, మనకున్నటువంటి ఆ కొద్దిపాటి మైన్యూట్ నాలెడ్జ్తో, చాలా చిన్న అతి తక్కువ జ్ఞానంతో, స్వల్ప జ్ఞానంతో వాక్యాన్ని అర్థం చేసుకొని అక్కడ మాత్రమే మనం స్టాప్ అయిపోయాం. అక్కడ మాత్రమే అంతటితో మనం ఆగిపోయాం. తర్వాత వచనాలు, తర్వాత పుస్తకాలు, తర్వాత ఆ విషయం గురించి దైవజనులైనటువంటి వారు, దేవుని బిడ్డలైనటువంటి వారు ఏం మాట్లాడారు అన్నది మనం మరలా హార్ట్ మీదకి తీసుకోలే. అందువలన ఆ వచనము మన జీవితాల్లో చాలా ప్రాధాన్యత వహించి మనం ఎంతవరకు అయితే అర్థం చేసుకున్నామో అంతటితో మనం ఆగిపోయాం. ఆ వచనంతో అక్కడ ఆగిపోయాం అంతే. నా మాటలు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. అర్థమవుతున్నాయి అండి? నేను చెప్పేది అర్థమవుతుంది కదా? అవిశ్వాసులతో జోడుగా ఉన్నప్పుడు స్నేహంగా ఉండొద్దు అని అనగానే ఆ పాయింట్ని, ఓహో మనం అన్ని జనులతో సహవాసం చేయకూడదు
అన్ని జనులతో మనం కలిసి ఉండకూడదు, స్నేహం చేయకూడదు, అవిశ్వాసులతో మనం స్నేహం చేయకూడదు అని ఫిక్స్ అయిపోయింది. అందువలన ఇప్పుడు మనము సమరయులతో సాంగత్యం చేయొచ్చా లేదా, లేక క్రైస్తవులు అన్యజనులతో సహవాసం చేయొచ్చా లేదా అనే ప్రశ్న సూటిగా మన ముందుకు వచ్చినప్పుడు మన దగ్గర సరైన ఆన్సర్ లేదు. ఒకవేళ ఏదైనా ఆన్సర్ చెప్పినా ఎస్ అని చెప్తే ఒక కన్క్లూజన్ ఇవ్వాలి మనకి. ఎస్ అని చెప్తే ఈ క్వశ్చన్ వస్తుంది, మరి విజ్జోడుగా ఉండొద్దు అవిశ్వాసులతో అని పౌలు గారు చెప్పారు కదా అని ఇంకో క్వశ్చన్ రైజ్ అయితే ఆ క్వశ్చన్కి మన దగ్గర ఆన్సర్ లేదు. మన దగ్గర ఆన్సర్ లేకపోయినా అవిశ్వాసితో పాలెక్కడిది అనే వచనం రాసిన పౌలు గారే మరి ఒక వచనంలో చాలా క్లారిటీ ఇచ్చారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 'అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 9 నుండి 11 వచనాలు నేను చదువుతాను. దయచేసి మీరు ఖచ్చితంగా బైబిల్ ఓపెన్ చేసి చూడాలని నేను మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. 9 నుండి 11 వచనాలు నేను చదువుతాను. జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటుంది. అయితే ఈ లోకపు జారులతోనైనను, లోపులతోనైనను, దోచుకుని వారితోనైనను, విగ్రహారాధకులతోనైనను ఏమాత్రము సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకములో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. మీకు ఇక్కడ వెంటనే క్వశ్చన్ రైజ్ అవ్వాలి. ఇక్కడ అన్యజనులతో సాంగత్యము చేయవద్దని కాదు కదా సిస్టర్ రాయబడి ఉంది, జారులు అని ఉంది కదా అని క్వశ్చన్ రావాలి మనకి. అందుకే బైబిల్ చూడమన్నాను నేను. అన్యజనులు అంటే మతం ప్రకారము, కులము ప్రకారము, జాతి ప్రకారము అన్యజనులని కాదు. ఇక్కడ బైబిల్కి కులము, మతము, జాతి లేదు. అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 25-26 వచనాల ప్రకారము అందరిది ఒకే కులం. ఒక్క మనుష్యుని నుండి ప్రతి జాతి మనుష్యుని ఆయన సృష్టించి, ఒకే ఒక మనుష్యుని నుండి ప్రతి జాతి మనుష్యుని ఆయన సృష్టించి ఆయనను వెదకుదురేమో, కనుగొందురేమో, తడవులాడి కనుగొందురేమో అని వారికి తగిన పొలిమేరలను దేవుడు ఏర్పాటు చేశాడు అనే వచనం అక్కడ ఉంటుంది. అది కూడా చదువుదాం ఒకసారి. అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము. తీస్తే మీరు చదివేసేయండి. 25-26 వచనాలు కలిసి ఉంటాయండి. క్షమించండి, 26-27 వచనాలు కలిసి ఉంటాయి. చదువుతారా? మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన యొక్క నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవుణ్ణి తడవులాడి కనుగొందురేమోయని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలంలో వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచింది. ఆయన చాలు సిస్టర్, అంతవరకు చాలు. ఇక్కడ మనకు కావలసినటువంటి పార్ట్ ఏంటంటే ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, ఇప్పుడు చెప్పండి, ఒక్కని నుండి అందరిని సృష్టించాడు అంటే అందరిది ఒకే మతము, ఒకే కులము, ఒకే జాతి అవుతుందా? వేరు మతములు, వేరు కులములు అవుతాయా? ఒకటే కులం, ఒకటే. వీఆర్ ఆల్ వన్. మనుషుడు స్కాటర్ చేసుకున్నాడు, డివైడ్ చేసుకున్నాడు. వారు చేసేటువంటి పని పాటలను బట్టి మనుషుడు తెచ్చుకున్నటువంటివి కులములు, మతములు, జాతులు, ఇవన్నీ కూడా.
అందరినీ ఒకరి నుండి సృష్టించాడు. అయితే ఇక్కడ బైబిల్ దృష్టిలో జాతి, బైబిల్ దృష్టిలో లేకపోతే వివక్ష, బైబిల్ దృష్టిలో డిఫరెన్స్ ఎక్కడయ్యా అంటే ప్రభువును ఎరిగిన వారు, ఎరగని వారు, అవి రెండే బైబిల్ ప్రకారం. ప్రభువుని నమ్మిన వారు, నమ్మని వారు, వారిద్దరు మాత్రమే బైబిల్ ప్రకారం డిఫరెన్స్ అనేది ఏదైనా ఉంది అంటే. నమ్మిన వారు జారత్వము చేయరు, నమ్మని వారు మాత్రమే జారత్వం చేస్తారు. నమ్మిన వారు లోబులుగా విగ్రహారాధికులుగా ఉండరు, నమ్మని వారు మాత్రమే అలా చేస్తారు. ఇంకా చెప్పాలంటే దేవునిని ఎరిగినటువంటి వారు ఈ లక్షణాలన్నీ కలిగి ఉండరు. ఆ దేవునిని ఎరుగకుండా అన్యజనులుగా ఉన్నటువంటి వారు, అన్యజనులు అంటే ఇక్కడ మనము కోట్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మతపరముగా కాదు, దేవుణ్ణి విశ్వసించుట పరముగా, దేవుణ్ణి అంగీకరించే పరముగా అన్యజనులైనటువంటి వారు ఈ లోకంలో ఉంటారు. ఇంకా చెప్పాలంటే అన్యజనులు మనం ఏమనొచ్చు, లోకస్తులు. పాపములోనే తమ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నవారు, లోకంలో లోక మర్యాద చొప్పున బ్రతుకుతూ తమ బ్రతుకును వెళ్ళబుచ్చుతూ ఉన్నటువంటి వారు అన్యజనులంటే. దేవుని ఎరిగిన వారు స్వజనులు అవుతారు, దేవుని కుమారులు కుమార్తెలు అనబడతారు. అన్యజనులు అంటే దేవుని ఎరుగక పాపములో, లోకములో, లోకాశలలో ఇంకా కొనసాగుతూ ఉన్నవారు. అలాంటి వారికి ఉన్నటువంటి లక్షణాలనే పౌలు గారు ఇక్కడ చెప్తున్నారు. జారులతోనైనను, ఎక్కడున్నాం మనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 9వ వచనంలో, జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటుంది. ఇంతకుముందు చెప్పాడు కదా, విజోడుగా ఉండకుడి. అయితే ఈ లోకపు జారులతోనైనను, లోబులతోనైనను, దోచుకుని వారితోనైనను, విగ్రహారాధకులతోనైనను ఏమాత్రము సాంగత్యము చేయవద్దని కాదు. విజోడుగా ఉండొద్దు అంటే ఏమాత్రం ఫ్రెండ్షిప్ చేయొద్దని కాదు నా ఉద్దేశం అని కొరింథీ పత్రికలో మరలా రీమెన్షన్ చేస్తున్నాడు, ఆయన రీకోడ్ చేస్తున్నాడు తను చెప్పినటువంటి మాటలు. మనం సాంగత్యం చేయొద్దన్నాడు కదా అని అక్కడే ఆగిపోయాం అనుకోండి, ముందుకెళ్ళి మనం నేర్చుకోలేము. మన బ్రతుకు ద్వారా, మన భక్తి జీవితం ద్వారా, మన సాక్షి జీవితం ద్వారా అన్యులైన వారు దేవుని సన్నిధిలోకి రాలేరు, ఏమాత్రం వారితో మనం స్నేహం చేయకపోతే. ఆలోచించేయాలి మనం, ఈ మాటలు ఆలోచించేయాలి. ఇవి చాలా సెన్సిటివ్ మ్యాటర్స్, బాగా మనం దీర్ఘంగా ఆలోచన చేయాలి. ఏమాత్రము స్నేహము చేయవద్దని, సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకములో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. ఎంత తెలివిగా చెప్తున్నారు, ఎంత లోతుగా పౌలు గారు మాట్లాడుతున్నారు చూడండి. ఎందుకు లోకంలో నుండి ఎందుకు వెళ్ళిపోవాల్సి వస్తుంది? దేవుణ్ణి ఎరిగిన వారు ఎందుకు వెళ్ళిపోవాల్సి వస్తుంది అంటే, లోకంలో లోక మర్యాద చొప్పున నడుస్తున్నటువంటి వారితో అస్సలు మాట్లాడకపోతే, అస్సలు సాంగత్యం చేయకపోతే సపరేట్ అయిపోవాల్సి వస్తుంది. మీకు మాకు పడదు, మీ ముఖం మేము చూడలేము, మీ మంచినీళ్ళు మేము తాగలేము, మీ బావి దగ్గరికి మేము రాము, మా వాటర్ మీరు తీసుకోవడానికి వీల్లేదు, మా స్ట్రీట్లో మీరు ఉండడానికి వీల్లేదు, మీకు మాకు ఒకే వెజిటబుల్ వెండర్ రావడానికి వీల్లేదు కదండి. ఇలాంటి తారతమ్యాలన్నీ వచ్చేస్తాయి, లోకంలో ఉండడానికి వీల్లేకుండా అయిపోతుంది. 11వ వచనం, ఇప్పుడైతే సహోదరులనబడిన వాడెవడైనను, ఇప్పుడు చెప్తున్నాడు ఎవరితో సాంగత్యం నిజంగా చేయకూడదు, అస్సలు ఎవరితో చేయకూడదు. క్లారిటీ ఇస్తున్నాడు, ఫైనల్ క్లారిటీ అంటాం దీన్ని. ఇప్పుడైతే, అప్పుడు ఆ మాట చెప్పాను నేను అవిశ్వాసతో విజోడుగా ఉండొద్దని. కానీ ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, సహోదరుడనబడిన వాడెవడైనను జారుడు కానీ, లోభి కానీ, విగ్రహారాధకుడు కానీ, తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకునివాడు కానీ అయ్యున్న ఎడల అట్టివానితో సాంగత్యము చేయకూడదు, భుజింపను కూడదని మీకు రాయిచున్నాను. చాలా స్పష్టంగా అచ్చమైన తెలుగులో చాలా సరళమైన భాషలో చెప్పాడు పౌలు గారు. ఎవరితో సాంగత్యం చేయొద్దు? దేవునిని ఎరిగి ఉండియు భక్తి గలవారుగా చెప్పుకుంటూ సంఘానికి వస్తూనే, దేవుని సన్నిధిలో కనబడుతూనే, బయట పొగదాసు, సంఘంలోకి వచ్చిన తర్వాత ప్రభుదాసు
కదా. బయట పొగదాసులు సిగరెట్లు తాగుతుంటారు, త్రాగుబోతులుగా బ్రతుకుతుంటారు. సంఘంలో మాత్రం ప్రభుదాసు, మంచి ప్రభునికి దాసులుగా బ్రతుకుతుంటారు. పేరుకు తగ్గ జీవితం ఉండదు. బయట సువార్తగా మన పేరు వినబడుతూ ఉంటుంది, సంఘంలో మాత్రం దుర్వార్త మన గురించి, మన సాక్ష్యం. అలాంటి బ్రతుకు ఉన్న వారికి, అంటే సహోదరుడు అనబడిన వాడు, సహోదరుడు అంటే ఎవరు? సహోదరుడు అంటే ఎవరు? దేవుణ్ణి అంగీకరించి సంఘములో చేర్చబడిన వాడు, ఆత్మీయ సహోదరుడు. సహోదరుడు అనబడిన వాడు ఎవడైనా ఇలాంటి క్వాలిటీస్ కలిగి ఉంటే, జారుడుగా కానీ, లోబిగా కానీ, విగ్రహారాధకుడుగా కానీ, తిండిపోతుగా, తిట్టుపోతుగా, తిరుగుబోతుగా కనబడితే వాళ్ళతో మాట్లాడొద్దు, ఎట్టి పరిస్థితుల్లో సాంగత్యం చేయొద్దు, వాళ్ళతో కలిసి భోజనం కూడా చేయొద్దు అని చెప్తున్నాడు. ఇప్పుడు సమరయులతో సాంగత్యం చేయొచ్చా? యూదులు అంటే చేయొచ్చు. క్రైస్తవులు అన్ని జనులతో సాంగత్యం చేయొచ్చా అంటే చేయొచ్చు. మరి క్రైస్తవులు ఎవరితో సాంగత్యం చేయకూడదు? పౌలు గారు చెప్పిన మాట ప్రకారం క్రైస్తవులు అనబడిన వారిలోనే, దేవుణ్ణి నమ్మామంటూనే వారి యొక్క జీవితంలో, వారి యొక్క బ్రతుకులో దేవుడు కనబడకపోతే, దేవునిని నమ్మిన వారి వలె వాళ్ళ యొక్క స్థితిగతులు లేకపోతే, భక్తిపరుణ్ణి, భక్తిపరురాల్ని అని చెప్పుకుంటూనే వారి యొక్క క్రియలు భక్తిహీనుల క్రియలుగా కనుక ఉంటే, అలాంటి వారితో వి డోంట్ డూ ఫ్రెండ్షిప్ ఎట్ ఆల్ అని పౌలు గారి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒక క్లారిటీ వచ్చింది అని నేను అనుకుంటున్నాను, ఎవరితో సాంగత్యం చేయకూడదు అనేటువంటి విషయం. కాబట్టి ప్రియులరా, బైబిల్ స్టడీ అన్న వాక్య ధ్యానము, ఇంకా చెప్పాలంటే వాక్య ధ్యానము, వాక్యాన్ని నెమరు వేయడం అంటే ఏంటంటే, ఒక వచనాన్ని కన్క్లూజ్ చేసుకోకూడదు. మనం ఒక టాపిక్ ఎవరైనా ముఖ్యంగా పత్రికలలో ఒక అంశం గురించి ఒక సంఘంతో చెప్పినట్లుగా అదే అంశం గురించి మరొక సంఘంతో చెప్పకపోవచ్చు. కాటుకు పెట్టుకొని నీ కన్నులు పెద్దవిగా చేసుకొనవద్దు అని ఉంది బైబిల్లో. నీ కళ్ళకు కాటుకు కొనుము అని ఉంది ప్రకటన గ్రంథంలో. కాటుకు పెట్టుకొని కళ్ళు పెద్దవిగా చేసుకోవద్దు అన్నారు కదా. సో క్రైస్తవులు కాటుకు పెట్టుకోవద్దు అనే కన్క్లూజన్కి రాకూడదు. ప్రకటన గ్రంథంలో కాటుకు కొనుక్కోమన్నాడు కాబట్టి కాటుకు పెట్టుకోవచ్చు అనే కన్క్లూజన్కి కూడా రాకూడదు. ఒక వచనాన్ని బేరీజ్ వేసుకొని, ఒక వచనాన్ని మాత్రమే మనం తీసుకొని అంతటితో మన యొక్క భక్తి జీవితాన్ని, మన వాక్య ధ్యానాన్ని పరిమితి చేసి ఆ వచనం దగ్గర ఆగిపోకూడదు అనేది నా యొక్క విన్నపం. సో పౌలు గారు అన్ని జనులతో సాంగత్యము చేయవద్దని కాదు ఆయన చెప్పినటువంటి మాటకు ఉద్దేశం. లోకంలో మనం ఉంటున్నాం, అన్ని జనులతో మనం సాంగత్యం చేయవచ్చు. ఎవరితో సాంగత్యం చేయకూడదంటే దేవుణ్ణి నమ్మి కూడా మరలా లోకంలో కలిసిపోయి బ్రతికే వారితో సాంగత్యము చేయకూడదు అని పౌలు గారి యొక్క ఉద్దేశం. ప్రియులారా, వాక్యాల ముందుకు వెళ్ళిపోదాం. సమరయులతో వీరు సాంగత్యము చేయరు. యేసు ప్రభు మంచి సమరయుడు. మరొక చోట సమరయుడు అంటే మనకు గుర్తు రావాల్సింది 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు కదా బైబిల్లో. వారిని దేవుడు శుద్ధి చేసిన తర్వాత ఒకే ఒక వ్యక్తి వచ్చి కృతజ్ఞతలు తెలియచేశాడు. ఆ వచ్చిన ఒక్క వ్యక్తి సమరయుడు. ఎవరు? సమరయుడు. వచనం చూద్దాం. లోకస్వార్త 17వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. లోకస్వార్త 17వ అధ్యాయము 16వ వచనం. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు
ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. 10 మంది కుష్ఠరోగులు శుద్ధులైతే వచ్చి కృతజ్ఞత చెల్లించిన వాడు సమరయుడు. అంటే మిగిలిన 9 మందికి ఏమి లేదు, ఏ భావం లేదు, కృతజ్ఞత లేదు, కృతజ్ఞతాభావము లేదు. మనం మేలు చేసే వరకు దేవుణ్ణి ఎంత అంటి పెట్టుకొని ఉంటామో తెలుసా? మనము ఏదైనా మనకి అవసరం వచ్చింది, ఒక ప్రార్థన అవసరత మన ముందుంది, చాలా సివియర్ ప్రేయర్ రిక్వెస్ట్, అది ఇమ్మీడియట్గా జరగాలి అని కోరుకుంటాం. మానవులం కదా, శరీరంలో రక్తంలో ఉన్నాం కదా, మనకి ఏదైనా అవసరం ఉంటే ఇమ్మీడియట్గా అది నెరవేర్చబడాలి అని కోరుకుంటాం. తప్పులేదు. అది జరిగే వరకు ప్రార్థిస్తూనే ఉంటాం. తెలిసిన వాళ్ళందరికీ చెబుదాం ప్రార్థించండి ప్రార్థించండి అని. దేవుడు ఒకవేళ మన భక్తి తక్కువగా ఉంటే, మన భక్తిని బట్టి కాకపోయినా మన కొరకు భక్తిగా ప్రార్థించేవారు అనేక మంది ఉంటుంటారు. వారి భక్తిని బట్టైనా దేవుడు ఆ యొక్క కోరికను లేకపోతే ఆ యొక్క అవసరతను తీరుస్తాడు. తీర్చిన వెంటనే మనం ఏం చేయమో తెలుసా? కృతజ్ఞత చెల్లించాం. ఒకసారి ఐ థింక్ 6-7 years బ్యాక్ హైదరాబాద్లో ఒక బస్ యాక్సిడెంట్ జరిగింది. మీకు జ్ఞాపకం ఉందో లేదో? చాలామంది స్కూల్ పిల్లలు తునకలైపోయారు ఆ యాక్సిడెంట్లో. మెయిన్ పేపర్ నిండా అవే ఫొటోస్. ఇప్పటికీ నా బ్రెయిన్లో ఆ ఫొటోస్ గుర్తున్నాయి. ఆ యూనిఫామ్ కూడా వైట్ షర్ట్ ఆ పిల్లలది. బ్రేక్ దగ్గర ఇరుక్కుపోయి చాలా చాలా ఘోరంగా యాక్సిడెంట్ జరిగింది. అప్పుడు మా పిల్లలు కూడా చాలా చిన్న పిల్లలు, స్కూల్కి వెళ్తున్నటువంటి చిన్న పిల్లలు. 6-7 years బ్యాక్ అంటే మేబీ 3rd, 4th, 5th ఆ క్లాసెస్లో, 4th or 5th క్లాసెస్లో ఉన్నటువంటి వారు. ఆ తర్వాత స్కూల్ వాళ్ళు ఒక పిక్నిక్ అరేంజ్ చేశారు. మా పిల్లలు చదువుతున్నటువంటి స్కూల్ వాళ్ళు. నాకు పిక్నిక్ కానీ ఏదైనా పిల్లలందరూ వెళ్తున్నా, టీచర్స్ ఉన్నా, ఎక్కడికన్నా పంపాలి అంటే చాలా చాలా భయం. దేవుడు కాపాడతాడు, కాదను, ఖచ్చితంగా కాపాడతాడు. నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. అయినను దేవుడు ఎంత కాపాడే స్థితిలో ఉన్నా, దేవుని తోడు ఎంత ఉన్నా, మన అవివేకాన్ని బట్టి కూడా కొన్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. అబ్షాలోము ఎలా చనిపోయాడు? వెంట్రుకలు డైరెక్ట్గా అబ్షాలోము దగ్గరికి వెళ్ళాను అని అనుకోబాకండి. జస్ట్ రిలేషన్ ఉంది దానికి. ఎలా చనిపోయాడు? చెట్టుకు వెంట్రుకలు తట్టుకొని చనిపోతాడు, తన తల వెంట్రుక. అబ్షాలోము అంటే దావీదు గారికి ఎంత ప్రేమో మనకు తెలుసు కదా. నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా, నీకు బదులుగా నేను మరణించి ఉన్న ఎడల ఎంత మేలు. ఆ విధంగా విలపించాడు. దావీదుకు చాలా ఇష్టమైనటువంటి కుమారుడు అబ్షాలోము. దావీదు యొక్క కుమార్తెలను లేక తరతరాలను కాపాడుతానని వాగ్దానం చేసిన దేవుడు, సింహాసనాన్ని స్థిరపరుస్తానని వాగ్దానం చేసిన దేవుడు, దావీదు ప్రార్థనలు కానీ దేవుని యొక్క అండదండలు కానీ అబ్షాలోముకి లేవు అందమా? లేకపోతే తనంతట తాను కొని తెచ్చుకొని, తనంతట తాను తిరుగుబాటుదారుడుగా ఉండి యుద్ధంలోకి ఎంటర్ అవ్వడాన్ని బట్టి అంతటి ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నాడు అందమా? దేవుని తోడు లేదు అందమా? తన కుమారుడి పట్ల తండ్రి ప్రార్థన లేదు అందమా? అబ్షాలోము కీడుకి అబ్షాలోమే కారణం అందమా? మాట్లాడాలి మీరు. దేవుని తోడు ఉందా లేదా అబ్షాలోము పట్ల?
దేవుని తోడు అబ్షాలోము పట్ల ఉందా లేదా? ఉంది ఉంది ప్రార్థన కూడా ఉంది కదా, తండ్రి ప్రార్థన ఉందంటారా? దావీదు ప్రార్థనలు ఉంటాయా కుమారుడైన అబ్షాలోము పట్ల? ఉండవా? ఉంది ఉంటాయి. అయినను తన తిరుగుబాటును బట్టి తాను కొని తెచ్చుకున్నటువంటి శ్రమ అది. తాను తెచ్చుకున్నటువంటి ప్రమాదం. ఎందుకు పిల్లల్ని ఎక్కడికన్నా పంపాలంటే భయం అంటే, ఒక్కొక్కసారి పిల్లలే తెలివి తక్కువతనంగా నడిచేటప్పుడు అటు ఇటు చూసుకోకుండా, బయటికి వెళ్ళినప్పుడు ఏదో ఆ చిన్నతనంలో ఎగురుతూ గెంతుతూ ప్రమాదాన్ని గుర్తించకుండా ఉన్న స్థితిలో ఉంటే ప్రమాదాలు జరుగుతాయి. అందులోనూ ఆ బస్ యాక్సిడెంట్ చూసిన కొత్తల్లో చాలా భయాందోళన, కొన్ని దినాలు నాకు ఆ భయం వెంటాడుతూనే ఉంది. అయితే ఒక పిక్నిక్ ప్లాన్ చేశారు. పంపించం అని ఎంత చెప్పినా పిల్లలు ఇక వెళ్ళేదాకా పట్టుపడతారు కదండి. అందరు పిల్లలు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చి రిక్వెస్ట్ చేయడం, టీచర్స్ కాల్ చేసి చెప్పడం వల్ల పంపించడం జరిగింది. పంపించిన తర్వాత ఆ రోజు నేను ఎన్నిసార్లు మోకరించి ప్రార్థన చేశానో కౌంట్ కూడా చేయలేదు. అన్నిసార్లు ప్రార్థన చేశాను, పిల్లలు క్షేమంగా రావాలి ప్రభా, నువ్వే సహాయం చేయి ప్రభా. తింటున్నా, పడుకోబోతున్నా, పనులు చేసుకుంటున్నా, వంట చేసుకుంటున్నా, ఎన్నోసార్లు ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ఫైనల్గా 7 గంటలకు వస్తారు అని చెప్పారు. 9:30, 10 ఆ ప్రాంతంలో తీసుకొచ్చారు పిల్లలు. 9:30, 10 అయిపోయింది. ఓకే, బయటికి వెళ్ళినప్పుడు ఎంతో కొంత లేట్ అవుతుంది కదండి, వాళ్ళు కూడా మేనేజ్ చేసుకొని తీసుకురావాలి. ఇంటికి చేరిన తర్వాత పిల్లలు వచ్చారు. అమ్మయ్యా అని తృప్తిగా ఊపిరి పీల్చుకున్నాను. కానీ థ్యాంక్ యూ ప్రభువా అని నేను వెంటనే థ్యాంక్స్ చెప్పడం నేను మర్చిపోయాను. తర్వాత పడుకునే ముందు ప్రార్థన చేసుకునేటప్పుడు ఎలా మర్చిపోయాను అసలు. నేను క్షేమంగా రావాలని ఎన్నిసార్లు ప్రార్థన చేశానే, క్షేమంగా తీసుకొచ్చిన తర్వాత దేవుడు కృతజ్ఞతలు చెల్లించలేదు. నా అవసరత కోసం ఎన్నిసార్లు మోకరించి ప్రార్థన చేశాను. బిడ్డలు క్షేమంగా వచ్చిన తర్వాత ఒక్కసారైనా మోకరించి నేను కృతజ్ఞతలు చెప్పలేదే అని చాలా చాలా నొచ్చుకున్నాను. చాలా పశ్చాత్తాపంగా అనిపించింది. పడుకునే ముందు మోకరించి కృతజ్ఞతలు చెప్పి, క్షమించు ప్రభా, నేను పిల్లలు క్షేమంగా వచ్చిన ఆనందంలో మీకు థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయాను ప్రభా అని చెప్పి నేను దేవుణ్ణి సారీ అడిగి క్షమించమని ప్రార్థన చేసుకొని అప్పుడు నాకు మనశ్శాంతిగా ఉండింది. అప్పుడు పడుకోవడం జరిగింది. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుని బిడ్డలమైన మనము మనకు అవసరం ఉన్నప్పుడు, దేవుని దగ్గర పని ఉన్నప్పుడు, దేవుడు మనకు చేయాల్సిన మేలు పెండింగ్ ఉన్నప్పుడు ఎంతో ప్రార్థన చేస్తాం, చేయమని కోరుతాం, అందరికీ చెప్తాం ప్రార్థన చేయండి. ఎన్నోసార్లు చేస్తాం. స్తుతి చెల్లించుద్దా? దేవుడు మన ప్రార్థనకు జవాబు ఇచ్చిన తర్వాత కృతజ్ఞతలు చెప్పొద్దా? స్తుతులు చెల్లించాలి. ఇక్కడ ఎంత చక్కగా ఈ సమరయుడి గురించి వ్రాయబడింది అని అంటే, ఎంత చక్కగా వ్రాయబడిందంటే, ఆయన పాదముల యొద్ద ఆయన తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఎలా మొదటి నుంచి చదువుతాను, టైం వేస్ట్ అవుతుందని సగం నుండి చదువుతున్నాను. 16వ వచనంలో గొప్ప శబ్దముతో దేవునిని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. మేలులు చేశాడు మన బ్రతుకులో దేవుడు. ఎన్నో సాక్ష్యం చెప్పండి అక్క. ఏం లేవండి ఈరోజు, ఈ వీక్లో ఏం లేదు సిస్టర్, నెక్స్ట్ వీక్ చూస్తా. ఈ వీక్లో సాక్ష్యం చెప్పే అంతగా దేవుడు ఏమీ చేయలేదు. నెక్స్ట్ వీక్ చెప్తా. ఒక గడి అయినా నన్ను వీడిన నేనేమవుదునో తెలియదయ్యా. ప్రతి గడియ మనకు ఒక సాక్ష్యమే. దేవుడు మనల్ని కంటికి రెప్పల గడియ కాపాడుతున్నాడు. దేవుడు మనకి చేసిన మేలు, అది చేసిన మేలుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా? ఆయన్ని మహిమపరుస్తున్నామా? గొప్ప శబ్దముతో మహిమపరుస్తున్నామా? పాడుతున్నామా? స్తుతిస్తున్నామా? స్తుతి పాటలు పాడుతున్నామా? కృతజ్ఞతా కూడికలు పెట్టించుకుంటున్నామా?
స్తుతి కూడికలు, థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్స్ మన కుటుంబాల్లో జరుపుకుంటున్నామా, మన సంఘాల్లో జరుపుకుంటున్నామా ఆలోచన చేయాలి. గొప్ప శబ్దముతో ఆయనను మహిమపరిచి ఆయనకు సాగిలపడుతున్నామా? సమరయుడు ఆయన. ఇవన్నీ చేసిన వాడెవరు? సమరయుడు. సమరయులకున్న మంచి క్వాలిటీ చూడండి, ఎంత బాగుందో. సమరయులకి మంచి క్వాలిటీ ఉంది బైబిల్లో. సమరయులు స్తుతి చెల్లించేవారుగా కనబడుతున్నారు బైబిల్లో. సమరయ స్త్రీ తన బ్రతుకును ఒక్క మెసేజ్తో మార్చుకున్న స్త్రీ. ఒక్క మెసేజ్, డైరెక్ట్ స్పీచ్, డైరెక్ట్గా సూటిగా స్పష్టంగా దేవుడు మాట్లాడితే తన బ్రతుకును మార్చుకుంది. పాపపు కుండను వదిలిపెట్టింది. తన పాత బ్రతుక్కి స్వస్తి చెప్పింది. సాక్షిగా నిలబడింది. వెళ్ళి వాక్యం చెప్పింది. ఒక ఊరు తన వైపు తిరిగేలాగా, దేవుని వైపు తిరిగేలాగా ఊరంతటికి సాక్ష్యం చెప్పింది. నేను చేసినవన్నీ నాతో చెప్పిన వానిని వచ్చి చూడుడి. రండి చూడండి, రండి చూడండి. ఇదే సువార్త అంటే. ఆయన దగ్గరకు రండి, వాక్యం వినండి, వాక్యంలో ఆయన్ని చూడండి, వాక్యం వెలుగులో ఆయన్ని చూడండి. నా పాపాలు క్షమించాడు, మీ పాపాలు కూడా క్షమిస్తాడు. నన్ను మార్చాడు, మిమ్మల్ని కూడా మారుస్తాడు. ఆయన నిత్య జీవ జలములు నాకు ఇచ్చాడు, మీకు కూడా ఇస్తాడు. ఇదే సాక్ష్యం, ఇదే టెస్టిమోనీ అంటే. ఇది కదా టెస్టిమోనీ అంటే, ఇది కదా మినిస్ట్రీ అంటే, ఇది కదా సేవ అంటే. ఒక్క మెసేజ్తో మారిది సమరయ స్త్రీ. సమరయులకు మంచి పేరుందండి బైబిల్లో. యూదులే బిల్డప్కు పోయి వారేదో భక్తిపరులమని, మేము అబ్రహాము కుమారులము, దావీదు మా పితరుడు, మేము భక్తిపరులము, విశ్రాంతి దినాన్న మేమే పనులు చేయము, విశ్రాంతి దినాన్ని పక్కాగా పాటిస్తామని చెబుతూ విశ్రాంతి దినానికి ప్రభు అయిన వాణిని నిర్లక్ష్య పెట్టినటువంటి చరిత్ర యూదుల చరిత్ర. ఏ లెక్కలో ఉన్నాం మనం? యూదుల వలె ఉన్నామేమో. సమరయులకున్న గుణగణాలు కలిగి ఉండాలి మనం. మన ప్రభు కూడా మంచి సమరయుడు, మంచి సమరయుడు. ముందుకు వెళ్దాం ప్రియులారా. కృతజ్ఞత చెప్పినవాడు సమరయుడు. 4వ పాయింట్, యూదులో ఉన్నటువంటి 4వ పాయింట్. 2వ పాయింట్కి ఈ 4వ పాయింట్కి కొద్దిగా దగ్గర సంబంధం ఉంది. 2వ పాయింట్ ఏమి నేర్చుకున్నాం మనము? యూదులలో ఉన్న అవలక్షణం లేకపోతే దేవునికి అయిష్టమైన క్వాలిటీ ఏమి నేర్చుకున్నావు? 2వ పాయింట్ మీరు రాసుకుంటే మీరు చెప్పగలరు, వింటే కనుక మర్చిపోయి ఉండొచ్చు బహుశా. 2వ పాయింట్ ఏమి చెప్పుకున్నాం మనం గడిచిన వారంలో? అపనమ్మికతో ప్రశ్నించే యూదులు అని చెప్పుకున్నాం, అంతేనా? అపనమ్మికతో ప్రశ్నించే యూదులు అని చెప్పుకున్నాం. 4వ పాయింట్ ఏంటంటే పాయింట్అవుట్ చేస్తున్నటువంటి యూదులు. ఈ రోజు లెసన్లో చివరి పాయింట్అవుట్ చేస్తున్నటువంటి యూదులు. ఎక్కడ పాయింట్అవుట్ చేస్తున్నారో చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 10వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 10వ వచనం. ఆ దినము విశ్రాంతి దినము గనుక యూదులు ఇది విశ్రాంతి దినము కదా, నీవు నీ పరిపెత్తుకున్నదగదే అని స్వస్థత నొందిన వానితో చెప్పిరి. చాలు. ఏమడుగుతున్నారు వీళ్ళు? విశ్రాంతి దినమున నువ్వు నీ పరుపు ఎత్తుకొనకూడదు కదా. అన్ని జనులు ఒక్కొక్కసారి అంటుంటారు, ఈరోజు పలానా వారం కదండి, ఆ డబ్బులు ఈరోజు ఇవ్వలేండి, రేపు పంపిస్తాం. ఎందుకు? ఆ రోజు డబ్బులు ఇంట్లో నుండి బయటికి వెళ్ళకూడదట. అలాంటి ఆచారం జనరల్గా ఎవరికి ఉంటుంది? లోకస్తులకు ఉంటుంది. లోకస్తులు లోక మర్యాద చొప్పున బ్రతికే వారికి ఉంటుంది. ఇందాకేం రిఫరెన్స్ చెప్పుకున్నాం? 5వ అధ్యాయము 10వ వచనం కదండి.
ఆ దినము విశ్రాంతి దినం కనుక యూదులు ఇది విశ్రాంతి దినము కదా, నీవు నీ పరుపెత్తుకొన తగదే అని స్వస్థత నొందిన వానితో చెప్పిరి. స్వస్థపరిచిన వారెవరు ఇక్కడ? స్వస్థపరిచిన వారెవరు? యూదుడు. యేసుప్రభు స్వస్థపరిచిన వాడు యేసుప్రభు. స్వస్థత నొందింది ఎవరు? స్వస్థత నొందింది ఎవరు? యూదుడు. యూదుడు స్వస్థత నొందినవాడు యూదుడు. ఎందుకంటే యూదుల పండగ ఒకటి వచ్చింది. మొదటి వచనం నుండి గనక మనం చదువుకుంటే అక్కడ ఒక కోనేరు ఉంది, బేతెస్తా అనబడినటువంటి కోనేరు కదా. అక్కడ మొదటిగా ఎవరు వెళ్ళి ఆ నీళ్లు మొదటిగా ఆ కోనేటిలోకి దిగిన వారు స్వస్థత పొందుతూ ఉంటారు. సో అక్కడ స్వస్థపరిచాడు దేవుడు, కానీ మంచి కార్యం జరిగింది అక్కడ. కానీ వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. ఏమని క్వశ్చన్ చేస్తున్నారు? స్వస్థత నొందతగదే, నువ్వు నీ పరుపెత్తుకుని వెళ్ళకూడదే, నువ్వు. మేలు జరిగింది అక్కడ, సాటి సహోదరునికి మేలే జరిగింది. కొన్ని సంవత్సరాల నుండి కదలలేని స్థితిలో ఉన్న ఆయన కదిలితే ఆనందపడాలా, పాయింట్అవుట్ చేయాలా? ఆనందపడాలా, పాయింట్అవుట్ చేయాలా? ఆలోచన చేస్తే ఆత్మీయ జీవితాల్లో, క్రైస్తవ జీవితాల్లో కూడా చాలామంది దేవునికి దూరస్తులుగా కొన్ని సంవత్సరాలు బ్రతికి తర్వాత దేవుని సన్నిధికి వస్తే వాళ్ళని విచిత్రమైన క్వశ్చన్స్ వేసేవారిగా ఉంటారు. ఎవరు? దేవుని బిడ్డలే. దేవుని బిడ్డలే. చర్చ్ ఉంటుంది, చర్చ్ మీద ప్రయాసపడి భారము మోయిచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి అనే మాటలు బయట ప్రహరీల మీద, చర్చ్ గోడల మీద రాయబడి ఉంటాయి. కొన్ని మందిరాల మీద. చాలా మంచిది, వాక్యాలు ఉండటం మంచిది. ఒకవేళ ట్రావెలింగ్లో ఎవరైనా ఉన్నా వారికి కూడా ఆ వాక్యాల ద్వారా దేవుడు మాట్లాడే అవకాశం ఉంటుంది. చాలా మంచి పద్ధతి అది. అలాంటి వాక్యాలు బయట రాయబడి ఉంటాయి. ఎవరైనా ఆ వాక్యం చదివి నిజంగా వాళ్ళ హృదయంలో ప్రయాసంతో, భారంతో, పాప భారం కానివ్వండి, ఈ లోకంలో ఉన్నటువంటి ఆర్థిక భారం కానివ్వండి, ఏదో ఒక భారమైన మనసుతో, భారమైన హృదయంతో ఏదో ఇక్కడ దేవుడు విశ్రాంతినిస్తాడంట, ఈ భారాన్ని తగ్గిస్తాడంట, రండి అన్నాడు కదా, యేసయ్య దగ్గరికి వెళ్దాం, ఒకసారి యేసయ్యని కూడా నమ్ముకొని చూద్దాం అని తెలిసి తెలియక ఒక చిన్న ఆశతో దేవుని మందిరాల్లోనికి వచ్చిన తర్వాత దేవుణ్ణి ఎరిగాము అనుకుంటున్న కొంతమంది, మేము భక్తిలో చాలా సీనియర్స్ని అనుకుంటున్నటువంటి కొంతమంది, వయసులో పెద్దవాళ్ళ గురించి కాదు నేను మాట్లాడుతుంది, భక్తిలో సీనియర్స్ అని ఫీల్ అయ్యే వాళ్ళ గురించి. భక్తిలో సీనియర్స్ గురించి కూడా నేను మాట్లాడలేదు. భక్తిలో అది మంచి సీనియారిటీ అని ఫీల్ అయ్యే వాళ్ళు ఏ క్వశ్చన్స్ వేస్తారో తెలుసా? అలాంటి వాళ్ళను, నీకు ప్రభు కాలుందా బ్రదర్, మీరు ఇప్పుడే మందిరానికి వచ్చారు కదా, మీకు సంఘంలో సభ్యత్వం ఉందా, మెంబర్షిప్ ఉందా, ఈ చర్చ్ మెంబర్షిప్ కార్డు ఉందా? ఒకసారి ఒక సహోదరి, సమయం అయిపోతున్నట్టుంది, ఒక సహోదరి ఒక సంఘానికి తీసుకెళ్ళింది నన్ను. యాక్చువల్గా అది యూత్ రిట్రీట్. నేను యూత్ కాదు కదమ్మా, మీరు వెళ్ళండిలే అంటే, పర్లేదు ఆంటీ, మీ ఏజ్ వాళ్ళు కూడా వస్తారు, నేను నా స్కూటీ మీద తీసుకెళ్తానని ఒక సహోదరి తీసుకెళ్ళింది. వెళ్ళిన తర్వాత అక్కడ వాక్యం కానీ, దేవుడు మెచ్చుకునే, దేవుడు ఆరాధింపబడే స్థితిగతులు కానీ నేనేం చూడలేదు. అక్కడ బాగా ఉజ్జీవంగా పాటలు పాడుతున్నారు. పాటలతో పాటు వాళ్ళకి ఇష్టమైన హీరోల స్టెప్పులన్నీ వేసుకుంటా ఉన్నారు, డాన్స్లు వేస్తున్నారు, పాడుతున్నారు, ఏవేవో రిమిక్స్ లాగా హల్లెలూయా స్తుతి మహిమ ఇంకొక స్టైల్లో పాడుతున్నారు, రకరకాలుగా పాటలు పాడుతూ ఉన్నారు. సరే అందరూ ఉన్నారు కదా, ప్రార్థన అనే పేరు మీద అది జరుగుతుంది కదా, వెళ్ళాం, నిలబడ్డాం. అందరినీ మీ గురించి మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి అని ఒక తమ్ముడు ఇంట్రడ్యూస్ చేసుకోమంటే అందరూ ఇంట్రడ్యూస్ చేసుకుంటా ఉన్నారు. మీరు యూత్ రిట్రీట్ ఎప్పుడైనా చూసారా అని అడిగాడు ఆ తమ్ముడు నన్ను. అప్పుడు నేను అన్నాను, చూశానయ్యా.
ఐడియా ఉందా ఎలా జరుగుతుందో? ఐడియా ఉందయ్యా. ఎందుకంటే నేనే చాలాసార్లు చాలా యూత్ రిట్రీట్లు జరిపాను. నా కాలేజ్ దినాలలో, కాలేజ్ అయిపోయిన తర్వాత నేను జాబ్ చేసేటప్పుడు అనేక మార్లు యూత్ రిట్రీట్ జరపడం జరిగింది అని అన్నాను. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళలాగా నేను లేను. అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా రిచ్గా కనబడుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు లిప్స్టిక్ వేసుకొని ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు చాలా స్టైల్గా, మోడర్న్గా, చాలా గొప్ప స్థితిగతుల్లో ఉన్న వాళ్ళు కనబడినట్లుగా కనబడుతున్నారు. నేను చాలా సింపుల్గా ఉన్నట్టుని బట్టి బహుశా అసలు చర్చ్ అంటే ఏంటో, యూత్ రిట్రీట్ అంటే ఏంటో నాకు తెలీదు అని అనుకుంటా బ్రదర్. బహుశా అలా అడగడం జరిగింది. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను? పాయింట్ అవుట్ గురించి మనం మాట్లాడుతున్నాం. పాయింట్ అవుట్ గురించి ఏం మాట్లాడుతున్నాం అయ్యా మనం అంటే, అక్కడ దేవుణ్ణి మహిమపరుస్తున్నామా లేదా అనే మ్యాటర్ కాకుండా, దేవునికి ఎంత రిచ్గా, ఆ లెవెల్ ఎంత ఇదిగా ఉంటే అంత మహిమ అని అనుకునే సంఘాలు కొన్ని ఉన్నాయి. ఆ లిస్టులో మనం లేవులేండి. ఆ లిస్టులో బై గాడ్స్ గ్రేస్ మనం లేము. ఆ యొక్క వరుసలో మనం లేము. అందుకు దేవుణ్ణి స్తుతించాలి. దేవుణ్ణి స్తుతించడం అంటే ఈ లోకానుసారంగా హైలో ఉండటం, ఈ లోకానుసారంగా సౌండ్స్ పెట్టడం, ఈ లోకానుసారంగా మహిమ చెల్లించడం, ఈ లోకానుసారంగా డబ్బులు వేయడం, లేకపోతే ఎక్కువ కానుకలు ఇవ్వడం, ఆ లిస్టులోకి వెళ్ళిపోతుంటారు కొంతమంది. కానీ ఆ సమరయుడు ఎలా కృతజ్ఞత చెల్లించాడో చూడండి. అది దేవునికి మహిమ అంటే. కొన్ని సంవత్సరాల నుండి ఉన్న కోనేరు దగ్గర కదిలింపబడలేని ఒక వ్యక్తి కదిలింపబడ్డాడు, స్వస్థత నొందాడు, పరుపెత్తుకొని నడుస్తున్నాడు అంటే అందరూ సంతోషించాలైతే పాయింట్అవుట్ చేస్తూ ఉన్నారు. అసలు నువ్వు ఇది చేయకూడదే, నువ్వు ఇలా ఉన్నావంటే ఇక్కడ ఉండకూడదే, నీ స్థానం ఇది కాదేమో కదా. యూదుల యొక్క పాయింట్అవుట్స్ అలా ఉన్నాయి ప్రియులారా. పాయింట్అవుట్ చేసే యూదులుగా కనబడుతున్నారు. యూదులే కాదు, పాత నిబంధనలో కూడా కొందరు ఉన్నారు, ఎఫ్రాయిమీయులు. వారు కూడా పాయింట్అవుట్ చేశారు. ఒకసారి నేను చెప్పాను ఈ పాయింట్ ఇంతకుముందు గిద్యోను గారి గురించి మాట్లాడుతూ. ఒక్కసారి ఆ మాటను జ్ఞాపకం చేసుకొని ముందుకెళ్దాం. న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం 1-2 వచనాలు. న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం 1-2 వచనాలు. అప్పుడు ఎఫ్రామీయులు గిద్యోనుతో, నీవు మా ఎడల చూపిన మర్యాద ఎట్టిది? మిద్యానీయులతో యుద్ధము చేయుటకు నీవు పోయినప్పుడు మమ్ము నేల పిలువలేదని చెప్పి అతనితో కఠినముగా కలహించిరి. అందుకతడు, మీరు చేసినదెక్కడా, నేను చేసినదెక్కడా? అబియేజరు ద్రాక్ష పండ్ల కోత కంటే ఎఫ్రామీయుల పరిగె మంచిది కాదా? దేవుడు మిద్యానీయుల అధిపతులైన ఓరేబును జయేబును మీ చేతికి అప్పగించాను. మీరు చేసినట్లు నేను చేయగలనా అనెను. అతడు ఆ మాట విన్నప్పుడు అతని మీద వారి కోపము తగ్గెను. ఇక్కడ గమనిస్తే ఎఫ్రాయిమీయులు గిద్యోనుతో కఠినముగా కలహించి బాగా పెద్ద గొడవ పెట్టుకున్నారు. ఎందుకు వీళ్ళు గొడవ పెట్టుకున్నారు? గిద్యోను కొంతమందిని తీసుకొని మిద్యానీయుల మీద యుద్ధానికి వెళ్ళాడు. ప్రభువు మహాకృపను బట్టి, ప్రభువు వారిని లీడ్ చేసిన విధానాన్ని బట్టి గొప్ప విజయం వచ్చింది గిద్యోనుకు మరియు అతని అనుచరులకు. విజయం వచ్చి అందరూ దేవునికి కృతజ్ఞతలు చెప్పి సంతోషించి ఆనందంగా ఉండవలసిన సమయంలో ఎఫ్రాయిమీయులు పాయింట్అవుట్ చేస్తున్నారు గిద్యోనును. ఏమని? మా పట్ల నువ్వు చూయించిన మర్యాద ఏంటి? ఇదేనా నువ్వు మా ఎడలో చూయించే మర్యాద? ఇదేనా నువ్వు మాకు చేసేటువంటి, మాకు ఇచ్చే రెస్పెక్ట్? మా ఇజ్జత్ తీసేసావు కదా నువ్వు అన్నట్లుగా మాట్లాడుతున్నారు కాదు, పోట్లాడుతున్నారు. ఏమంటున్నారంటే యుద్ధానికి వెళ్ళినప్పుడు నువ్వు మమ్మల్ని ఎందుకు పిలవలేదు? యుద్ధానికి వెళ్ళినప్పుడు నీవు మమ్మలను
ఎందుకు పిలవలేదు అని వాళ్ళను పోట్లాడుతున్నారు. 33వ వచనంలో 6వ అధ్యాయంలో కొంతమందిని పిలిచాడు గిద్యోను యుద్ధానికి. వారిలో మనష్షీయులు ఉన్నారు, ఇంకా కొందరు ఉన్నారు. ఎఫ్రాయిమీయుల్ని పిలవలేదు. మమ్మల్ని యుద్ధానికి ఎందుకు పిలవలేదు? మమ్మల్ని పిలిస్తే ఆ క్రెడిట్ మాకు వచ్చి ఉండేది కదా, మేము కూడా యుద్ధం చేసేవాళ్ళం కదా అని కఠినముగా గిద్యోను మీద గొడవ పెట్టుకుంటున్నారు. అంటే వీళ్ళు సంఘంలో సహవాసాన్ని ఆనందింపలేనివారు, సంఘంలో యూనిటీని తట్టుకోలేనివారు. ఒక సహవాసంలో, ఒక గుంపులో, ఒక మందిరంలో గెలుపుని, దేవుడిచ్చేటువంటి ఆ మహిమను, దేవుడిచ్చేటువంటి ఘనతను తట్టుకోలేనివారు. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో తెలుసా? పోట్లాడుతున్నారు ఇండైరెక్ట్. మమ్మల్ని ఎందుకు పిలవలేదు? ప్రార్థన పెట్టారు, మమ్మల్ని పిలవద్దా? ప్రార్థన ఉందని మాకు చెప్పొద్దా? మీటింగ్స్ పెట్టిస్తున్నారు, మాకు చెప్పొద్దా? మాకు చెప్పే పని లేదా? మీ అంతటి మీరే పెట్టేసుకుంటారా? మీరే సేవకుడిని పిలిపించేస్తారా? అంతా మీ ఇష్టమేనా, మీ పెత్తనమేనా అనే నేటి ఎఫ్రాయిమీలు చాలామంది ఉన్నారు సంఘాల్లో. లేరా నేటి ఎఫ్రాయిమీలు? ఇలాంటి ఎఫ్రాయిమీలు, పాయింట్అవుట్ చేస్తున్నటువంటి ఎఫ్రాయిమీలు చాలామంది ఉంటారు. అప్పుడు గిద్యోను గారు చాలా తెలివైన వారండి, చాలా భక్తిపరులు గిద్యోను గారు. అంత మాత్రమే కాదు, ఎవరితో ఎక్కడ ఎలా మాట్లాడాలో ఎరిగిన వ్యక్తి. దీన్ని బట్టి మనకి ఏమర్థం కావాలంటే, దేవుని పనిచేసినటువంటి దేవుని బిడ్డలకి దైవ జ్ఞానం మాత్రమే కాదు, లోక జ్ఞానం కూడా ఉండాలి. పౌలు గారికి అది పుష్కలంగా ఉంది. పుష్కలమైన లోక జ్ఞానం కలిగిన వాడు స్కాలర్ పౌలు గారు. ఇన్ ద సేమ్ వే గిద్యోను గారు కూడా. గిద్యోను గారు వారికి ఇచ్చిన జవాబు చూడండి, ఎంత చక్కగా హృదయానికి హత్తుకునే జవాబు అంటుంది దీన్ని. అందుకతడు 2వ వచనం, 8వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం 2వ వచనం. అందుకతడు, మీరు చేసింది ఎక్కడా, నేను చేసినది ఎక్కడా? అబీయెజెరు ద్రాక్ష పండ్ల కోత కంటే ఎఫ్రాయిమీయుల పరిగె మంచిది కాదా? దేవుడు మిద్యానీయుల అధిపతులైన ఓరేబును జేబును మీ చేతికి అప్పగించెను, మీరు చేసినట్లు నేను చేయగలనా అనెను. అతడు ఆ మాట అన్నప్పుడు అతని మీది వారి కోపము తగ్గెను. ఎవరైనా ఇలాంటి నిష్ఠూరాలు వేసేవాళ్ళు, ఇలాంటి పాయింట్ అవుటింగ్ క్యారెక్టర్స్ ఎవరైనా సంఘాల్లో ఉంటే, కుటుంబాలలో ఉన్న గిద్యోను వలె మనం మాట్లాడాలి. గిద్యోను గారు ఉపయోగించినటువంటి ఫార్ములా మందిరాలలో, కుటుంబాలలో మనం ఉపయోగించాలి. ఏంటది అంటే, ఎఫ్రాయిమీయుల పరిగె కంటే గిద్యోను, అబీయెజెరు ద్రాక్ష పండ్ల కోత కంటే ఎఫ్రాయిమీయుల పరిగె గొప్పది. ద్రాక్ష పండ్ల కోత అంటే పంట ఎక్కువ ఉంటుంది, పరిగంటే చాలా తక్కువ. కానీ మా పంట కంటే మీ పరిగే ఎక్కువ. అంటే మా శక్తి సామర్థ్యాల కంటే అబీయెజెరు కుటుంబం నుండి వచ్చినవాడు గిద్యోను గారు. మా పంట కంటే కూడా, అంటే మా దగ్గర ఉన్న టాలెంట్, మా దగ్గర ఉన్న కెపాసిటీ, మా దగ్గర ఉన్న శక్తి సామర్థ్యాల కంటే మీరు వదిలివేసిన పరిగె, మీరు జస్ట్ మీ చిటికిన వేలతో సమానం అయ్యా మా టాలెంట్. మీ టాలెంట్ ఎక్కడా, మా టాలెంట్ ఎక్కడా? మీరు చాలా గొప్పవాళ్ళు అన్నట్లుగా అబీయెజెరు ద్రాక్ష పండ్ల కోత కంటే ఎఫ్రాయిమీయుల పరిగె మంచిది కాదా? దేవుడు మిద్యానీయుల అధిపతులైన ఓరేబును జేబును మీ చేతికి అప్పగించెను, మీరు చేసినట్లు నేను చేయగలనా? చేయలేనయ్యా, మీరే గొప్ప అని వారిని పొగిడి, వారిని మెచ్చుకొని, వారిని హెచ్చించి మాట్లాడినప్పుడు, ఆ మాట అన్నప్పుడు వాళ్ళ కోపము తగ్గెను. ఏం గుర్తు రావాలి మనకిప్పుడు? ఆ మాట మాట్లాడినప్పుడు గిద్యోను గారు మాట ఎదుటి వారి కోపమును తగ్గించింది. ఇప్పుడు ఒక వచనం గుర్తు రావాలి మనకి, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును. గిద్యోని గారి మాట
ఎఫ్రాయిమీయుల కోపమును తగ్గించింది. సమాధానపరచు అర్థాన్ని. ఓకే, ఇంకా ఇంకేమన్నా మృదువైన మాట కోపమును చల్లార్చును, నొప్పించు మాట. వెరీ గుడ్ అమ్మా, థ్యాంక్ యూ. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనం. గిద్యోను గారు ఉపయోగించిన ఫార్ములా అదే. ఏ ఫార్ములా? మహాజ్ఞాని సొలొమోను గారు ఆల్రెడీ రాశారు కదా, ఆ ఫార్ములా. వారికి వీరికి చాలా తేడా ఉందిలేండి, ఈయనే సీనియర్. ఆ ఫార్ములా గిద్యోను గారు కాపీ చేయలేదు. గిద్యోను గారి జీవితంలో మేబీ గిద్యోను గారి జీవితాన్ని తెలుసుకుని ధర్మశాస్త్రంలో బైబిల్లో చదువుకొని కొన్ని రెఫరెన్స్లు, కొన్ని ఆధారాలు, కొన్ని అనుభవాలు తీసుకొని చెప్పబడినటువంటి మాట. మృదువైన మాట క్రోధమును చల్లార్చు, నొప్పించు మాట కోపమును రేపును. ఎవరైనా మంచి పని, దేవుని పని మనం చేసినప్పుడు ఎవరైనా వచ్చి పాయింట్అవుట్ చేస్తే వారితో మృదువుగా చెప్పాలి. మీరు చేసినంత మేము చేయలేం బ్రదర్, మీరు చేసినంత మేము చేయలేం బ్రదర్, మీ అంత భక్తి నిజంగా మా దగ్గర లేదు బ్రదర్, మీ అంత ప్రార్థన నిజంగా నా దగ్గర లేదు బ్రదర్, మీ అంత శక్తి సామర్థ్యాలు నా దగ్గర లేవు బ్రదర్. కొంతమంది కంపేర్ చేస్తూ ఉంటారు గ్రూప్స్ని. నా మట్టుకు నాతోనే చాలామంది కంపేర్ చేస్తూ మాట్లాడారు. మన వాళ్ళే, మన గూగుల్ మీట్కి అటెండ్ అయ్యే వాళ్ళే. చాలా వేదన కలుగుతుంది, చాలా బాధ. నలుగురు కూడా లేరుగా గ్రూప్లో, అయినా నడిపిస్తున్నారా? ఒక్కొక్కసారి 2-3 వస్తున్నట్టున్నారుగా. యూట్యూబ్ వీడియోస్లో చూస్తున్నప్పుడు ఆ స్క్రీన్ మీద కనబడుతున్నారు 2-3 మాత్రమే, అయినా గూగుల్ మీట్స్ నడిపిస్తున్నారా? మీకు టైం వేస్ట్ కదా. వేరే గ్రూప్స్లో more than 20 మెంబర్స్ వస్తున్నారు, చూసారా? ఎస్ సిస్టర్, చూశాను. అవును సిస్టర్, 2-3 వస్తున్నారు. మరి ఆపకపోయారా? లేదు సిస్టర్, దేవుడు ఆపొద్దన్నాడు. ఆపలేము, ఆపము అని జవాబు చెప్పడం జరిగింది. వాళ్ళకున్నంత గ్రూప్ మాకు లేదు, వాళ్ళకున్నంత మెంబర్స్ మాకు లేరు, అయినా దేవుని పని. గట్టి విత్తనాలు 2-3 ఉన్నా ఒకటే, ఒకే విత్తనం ఉన్నా ఒకటే. తాలిగింజలు 20 కంటే ఎక్కువ ఉన్నా ఒకటే, గట్టి విత్తనం ఒక్కటి ఉన్నా ఒకటే. ఇదే గొప్ప, ఇదే మంచిది దేవుని దృష్టిలో. పిలువబడిన వారు అనేకులు. రోజు కాల్ చేస్తే గ్రూప్ నేను కూడా ఫామ్ చేయగలను, పెద్ద మ్యాటర్ కాదు నాకు అసలు అది. రోజు కాల్ చేసి గూగుల్ మీట్కి ఒక 50 మందిని ప్రతిరోజు అటెండ్ చేయించగలను నేను. కానీ రోజు నేను కాల్ చేసి నేను ఫాలోఅప్ చేయడం వలన వచ్చిన వారై ఉండకూడదు వాళ్ళు. నేను ఇన్సిస్ట్ చేయడం వల్ల, నేను గట్టిగా పట్టుకోవడం వల్ల వచ్చేవాళ్ళై ఉండకూడదు. వాక్యాన్ని ప్రేమించి వచ్చేవాళ్ళై ఉండాలి. మీరు వాక్యాన్ని ప్రేమించేగా వస్తున్నారు. నన్ను ప్రేమించి నా మాటకు లోబడి, నా మాటకు మొహమాటంతో నా కోసం వచ్చేవాళ్ళై ఉండకూడదు. నన్ను ప్రేమించిన నా దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి, దేవుణ్ణి ప్రేమించి దేవుని మీద ఇష్టంతో వచ్చేవాళ్ళై ఉండాలి. ఇక్కడ గిద్యోను గారు చెప్తున్న మాట, మాకంటే మీరే గొప్పవాళ్ళు అన్నప్పుడు వాళ్ళ కోపము చల్లారింది. పాయింట్అవుట్ చేసినటువంటి మరి ఒకరు వీరు ఎఫ్రాయిమీలు. 4వ పాయింట్ ఈరోజు ముగించబడదు, నెక్స్ట్ సెషన్లో మనం మాట్లాడుకుందాం. పాయింట్అవుట్ చేసిన వారు ప్రారంభ దశల్లోనే ఉన్నారు. వారు కూడా దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారే. ఎవరు వారు? మిరియాము, అహరోను, మిరియాము దేవుని బిడ్డలే వాళ్ళు కూడా. ఎవరిని పాయింట్అవుట్ చేశారు వారు? ఎవరిని పాయింట్అవుట్ చేశారు? మోషేని పాయింట్అవుట్ చేశారు. అద్భుతమైన మాటలండి అక్కడ. నాకు చాలా ఇష్టమైన కాంటెక్స్ట్ అది. సంఖ్యాకాండం 12వ అధ్యాయం. ఎంత అద్భుతమైన టాపిక్కో అది. నెక్స్ట్ సెషన్లో చూద్దాం. 9 దాటింది టైం. కంప్లీట్ చేయగలను అనుకున్నాను,
ప్రభు చిత్తమైతే నెక్స్ట్ సెషన్లో ఉందాం. 2 పాయింట్లు, 1.5 పాయింట్ మనం నేర్చుకున్నాం. మొట్టమొదటి పాయింట్ అన్యులతో సహవాసం చేయాలి. మన జీవితం ద్వారా, మన సాక్ష్యము ద్వారా, మన క్రియల ద్వారా అన్యులు కూడా దేవుణ్ణి గుర్తెరిగే స్థితిలో మన యొక్క జీవితం, మన సాక్ష్యం, మన క్రియలు ఉండాలి. రెండవది పాయింట్అవుట్ చేయకూడదు. మంచి పని జరిగినప్పుడు సంఘంలోనైనా, కుటుంబంలోనైనా, సమాజంలోనైనా ఒక మంచి పని జరిగినప్పుడు ప్రభువుని సంతోషంతో స్తుతించాలి, కానీ పాయింట్అవుట్ చేయకూడదు. మన సహోదరులకు మేలు జరిగినప్పుడు పాయింట్అవుట్ చేయకూడదు. పాయింట్అవుట్ చేసే యూదులుగా వీరు కనబడుతున్నారు, అలాంటి లక్షణం మనలో ఉండకూడదు. సమరయులతో సాంగత్యము చేయని యూదులుగా వారు ఉన్నారు, అలాంటి లక్షణం మనలో ఉండకూడదు. ఈ కొద్ది మాటలు దేవుడు మన కొరకు దీవించి ఆశీర్వదించును గాక. ఈ 2 పాయింట్స్ నుంచి 2 మంచి ఆత్మీయ సత్యాలను మనం గ్రహించి ఆత్మీయ జీవితంలో ముందుకు ఎదుగుటకు దేవుడు మనకి సహాయం చేయను గాక. ఈ కొద్ది మాటలు దేవుడు మన కొరకు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. వాక్యం ద్వారా ప్రేరేపించి